జగన్ అధికారంలో ఉన్నప్పుడు కనుక ఆస్తి పన్ను పెంచాడు అనుకోండి, బాదుడే బాదుడు, దోచుకోవడానికి రకరకాల మార్గాలు ఎంచుకున్నాడు. అందులో ఇది. అదే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆస్తి పన్ను పెంచుతుంటే చాలా తెలివైన ఎత్తుగడ. ఆస్తి పన్ను మదింపు పక్కాగా చాలామంది అంట ఆస్తి పన్నుని సరిగ్గా కట్టట్లేదట, దశాబ్దాలుగా కట్టట్లేదట. దశాబ్దాలుగా అంతకుముందు తెలుగుదేశమే కదా అధికారంలో ఉంది. ఏంటది? అక్కడ ఇల్లు ఒక 200 గజాల స్థలం అనుకుంటే అందులో కొంచెమే చూపెట్టి మిగతాది వదిలేస్తున్నారట. అంటే సెట్ బ్యాక్స్ ఈ లెక్కలు చూపెట్టట్లేదట. దానివల్ల తక్కువ పన్ను పడుతుందట. ఇందువల్ల దాదాపుగా ఏంటది రూపాయి కాదు 2 కాదు 436 కోట్ల రూపాయలు తగ్గిపోతుందట ఆదాయం. దాంతో ఇప్పుడు అలా వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టించుకున్నాను, నేను అందులో అద్దెకుంటున్నాను, దాని మీద అదే కట్టుకుని ఉంటున్నాను నేను. దాంట్లో ఒక పన్ను మినిమం కట్టించుకుంటే ఒక అర్థం ఉంటుంది. అంతేగాని అద్దెకున్నప్పుడు నేను ఎంత కడతానో అంత ప్రభుత్వానికి కట్టేస్తే ఇంకేంటి అక్కడ? అంటే నన్ను దోచుకోవడమే కదా. నేను కష్టార్జితమా, లేకపోతే బ్యాంకు లోన్ తీసుకుంటానా, లేకపోతే ఆస్తులు అమ్ముకుని కట్టుకుంటున్నా. సరే, నా ఏరియాకి సదుపాయాలు కల్పించావు కాబట్టి పంపుకి పన్ను కడతా, డ్రైనేజీకి పన్ను కడతా, ఆస్తికి పన్ను కడతా. ఇన్ని కడుతున్నాను కదా నేను. ఇంకా అందులో పిండు 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 ఈ పిండడానికి మళ్ళీ ఈ దిక్కుమాలినటువంటి కథనాలు, ఏదో మదింపు, వాళ్ళందరూ దొంగలైపోయినట్టు జనాలు, వీళ్ళు ఒక్కళ్ళే కరెక్ట్ అయినట్టు రాసుకొచ్చేటటువంటి విచిత్రమైనటువంటిది. ఆస్తి పన్నుతో బాధపోతున్నారు తాజాగా. దాన్ని ఈ విధంగా కవర్ చేసుకొచ్చిందనమాట.